ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత తిరుపతి జిల్లాలోని తిరుపతి నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది ఒడ్డున శివుడు స్వయంభూగా వెలసిన క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రంగా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చెబుతారు. 3 మూగజీవాల పేర్ల మీదుగా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందట. ఇక్కడ శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అనగా ఏనుగు. వీటి పేరు మీదుగానే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందట. దీని వెనుక ఓ పెద్ద స్థల పురాణమే ఉంది. పూర్వజన్మ జ్ఞానం చేత ఓ సాలెపురుగు ఉదయాన్నే శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని భక్తితో కొలవసాగింది. ఆ లింగం చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తూ సాలెగూడులను అల్లసాగింది. భక్తితో లింగం దగ్గరలో నిలబడి నమస్కరించసాగింది. అది అలా పూజించి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక కాళము అంటే పాము శివలింగం దగ్గరికి వస్తుంది. ఆ సాలెగూడులను పూర్తిగా తొలగించి ఆ లింగాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేసి తన తలపై ఉన్న నాగమణిని శివలింగంపై పెట్టి కొన్ని పువ్వులను కోసుకువచ్చి శివుడికి పూజ చేస్తుండేది. ఇలా ప్రతిరోజు కొద్దిసేపు శివలింగానికి పూజ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేది. ఆ తర్వాత అక్కడికి ఒక హస్తి అంటే ఏనుగు వస్తుంది. పక్కనే ఉన్న కొలను నుంచి తన తొండంతో నీటిని తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి తామర పువ్వులతో, మారేడు దళాలతో పూజలు చేసి మోకాళ్ళపై నిలబడి గట్టిగా గింకరిస్తూ శివనామస్మరణ చేస్తుండేది. ఇక ఆ తరువాత మరుసటి రోజు సాలెపురుగు రావడం, శివలింగాన్ని శుభ్రం చేసి సాలెగూడులు అల్లడం, ఆ తర్వాత పాము వచ్చి నాగమణిని పెట్టి పూజించడం, ఆ తర్వాత ఏనుగు వచ్చి శుభ్రం చేసి తామర పువ్వులతో శివలింగాన్ని అలంకరించడం ఇలా చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు సాలెపురుగు వీటన్నింటినీ గమనించి శివుడికి పూజ చేస్తే నేనే చేయాలి, వీరెవరు అని మనసులో అనుకుంటుంది. కానీ సాలెపురుగు చిన్న ప్రాణి అయినందువల్ల అటు పామును కానీ ఇటు ఏనుగును కానీ ఏమీ చేయలేదు. అయితే వీటి రెండింటి మధ్య కలహం పెడితే ఆ రెండు చనిపోతాయి, ఆ తర్వాత శివుడికి నేనే పూజ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. అలానే ఈ విషయాన్ని చిన్నగా పాముకు చేరవేస్తుంది. ఆ సాలెపురుగు పాము వద్దకు చేరి నీవు పూజ చేసి వెళ్ళిన తరువాత ఎవరో వచ్చి నీ మణిని తొలగించి పూజ చేసి వెళుతున్నారు అని చెబుతుంది. ఇక సాలెపురుగు చెప్పిందంతా నమ్మిన ఆ పాము అనుకున్నదే తడవుగా మరుసటి రోజు శివలింగాన్ని శుభ్రం చేసి మణిని పెట్టి పూలు తెచ్చి పూజ చేసి మొక్కిన తర్వాత వెళ్ళిపోయినట్టు నటించి అక్కడే సమీపంలో చాటుగా ఒక చోట నక్కి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఏనుగు వచ్చింది. తనకు సాలెపురుగు ఏదైతే చెప్పిందో అదే చేస్తుంది. దీంతో ఇదంతా చూస్తున్న పాముకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ తర్వాత ఆ ఏనుగు నీళ్లు తీసుకురావడానికి కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు శివలింగం వెనకకు వచ్చి చాటుగా ఉంటుంది. ఏనుగు వచ్చి తొండంతో నీరు పోసి శివలింగాన్ని శుభ్రం చేస్తుండగా పాము ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. పాము అలా తన తొండంలోకి వెళ్ళడాన్ని గమనించిన ఏనుగు గట్టిగా విదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా సాలెపురుగు అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. తొండంలోకి దూరిన ఆ పాము ఏనుగు మెదడులోకి వెళ్ళి ఆ ఏనుగును చంపే ప్రయత్నం చేస్తుంది. ఇది గమనించిన ఆ ఏనుగు ఓం నమఃశివాయ అంటూ పక్కనే ఉన్న రాయిపై తన తలని బలంగా కొట్టుకోసాగింది. ఆ ఏనుగు, పాము అక్కడికక్కడే చనిపోయాయి. అయితే ఆ రాయి మీదే సాలెపురుగు కూడా ఉండడం వల్ల వీటి రెండింటి మధ్య నలిగిపోయి ఆ సాలెపురుగు కూడా చనిపోతుంది. ఆ పరమశివుని మీద భక్తి చేత ఆ 3 మూగజీవాలు అక్కడే ప్రాణాలు విడుస్తాయి. ఇదంతా గమనించిన ఆ పరమేశ్వరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు. వాటి భక్తికి మెచ్చి వాటికి నిజరూపం ప్రసాదిస్తాడు. ఏనుగు, సాలెపురుగులను తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా సాలెపురుగు, పాము, ఏనుగుల భక్తికి చిహ్నంగా శ్రీకాళహస్తి ఏర్పడింది. శివరాత్రి పర్వదినాన శివుడిని భక్తితో పూజించి ఎవరైతే ఈ కథ వింటారో వారు ఆ శివుని కృపకు పాత్రులై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందుతారు. ఇది శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క పురాణ గాథ.
ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.